హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గట్కేసర్లో అయితే బొడ్రాయి ప్రతిష్టాపన చేస్తున్నారండి. 108 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రోడ్డుకి సైడ్కి ప్రతిష్టాపన చేస్తున్నారు. అండ్ అందరి ఊరి ఆడపడుచులందరికీ బియ్యాలు పోస్తున్నారు. అండ్ ఫైనలీగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. ఇది ఇక్కడ ఎంట్రన్స్లోంచి ఇలా వెళ్తే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. ఇక్కడ నుంచే కార్ పార్కింగ్ ఆపేశారు, ఎందుకంటే అక్కడ లోపలనే బొడ్రాయి పండుగ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముందే పోలీస్ వాళ్ళ మాకు ఇక్కడ ఆపేశారు. ఇక్కడ లోపల జరుగుతుంది. మా అమ్మమ్మ వాళ్ళకి ఆపోజిట్గా ఉంటుంది రోడ్లో ఇది. అండ్ ఇక్కడనే ఇంకా కార్ పార్కింగ్ చేసేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఆపోజిట్ ఉన్న బొడ్రాయి అండి. అండ్ ఇక్కడ నుంచి ముందుకు కొంచెం వెళ్తే ఆ స్ట్రైట్గా కనిపిస్తున్న ఇల్లే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ మా మామయ్య ఇల్లుకి మొత్తం ఇలా లైటింగ్స్ పెట్టేసి డెకరేషన్ లాగా అయితే చేశాడు. ఒక పెళ్ళి వైబ్ ఎలా ఉంటుందో ఇంట్లో అలా అయితే డెకరేషన్ అయితే చేసి పెట్టేశారు. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ అండి. అండ్ ఎంట్రన్స్లో కూడా ఇట్లా డెకరేషన్ అయితే ఇలా చేయించారు. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ, మా మమ్మీ అండ్ మా పిన్ని అండి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా పెద్దక్క హాయ్ చెప్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడనే పక్కన బోనాలు అయితే మేము వచ్చేసరికి రెడీ అయితే చేశారు. అండ్ ఇక్కడ లోపల కూడా అందరూ ఉన్నారు. మా చిన్నక్క అండ్ మా వదిన అండ్ మా మర్దలు అయితే ఉన్నారు అక్కడ. చూడండి, ఇప్పుడు మా చిన్నక్క అయితే హాయ్ చెప్తుంది. అండ్ మా పెద్ద వదిన అండి అండ్ మా వదిన కూడా హాయ్ చెప్తోంది. అండ్ ఇక్కడ మా చిన్ని క్యూట్ మర్దలు అయితే హాయ్ చెప్తుంది మన సబ్స్క్రైబర్స్కి. అండ్ ఇక్కడ అందరు ఇలా అమ్మమ్మతో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇక్కడనే ఇంకా ఈ బోనం అనేది ఇప్పుడు మనం బొడ్రాయి దగ్గరికి తీసుకొని వెళ్తాము. అండ్ ఇప్పుడే వచ్చాను కాబట్టి నేనైతే అందరూ దండం పెట్టుకున్నారు. నేను ఇప్పుడు దండం పెట్టేసేసుకొని ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోతాము. ఫైనల్లీగా బోనం అయితే బయటికి అయితే తీస్తున్నాము. అండ్ ఇక్కడ మా ఫాదర్తో మా అక్క వాళ్ళందరూ చాలా డేస్ తర్వాత కలుసుకున్నామని చెప్పేసి ఫుల్ ఖుషిగా హ్యాపీగా చాలా నేను చిన్నక్క అంటుంది నేను కూడా దిగుతాను బాబాయ్తో అని చెప్పేసి వీడియోలో ఉంటా అని చెప్పేసి అయితే అంటుంది గాయ్స్. ఇక్కడైతే బోనం అయితే బయటికి బయలుదేరిపోయింది. అండ్ అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ బోనం కూడా మా తాతయ్య వాళ్ళది కూడా ముందుగానే రెడీగా ఉంది. మేము ఇంకా అందరం కలిసి అయితే ఇలా వెళ్దామని ఇక్కడ మా అన్నయ్య అయితే మా పెద్దక్కకి బోనం ఎత్తుతున్నారు. మా కజిన్స్ అందరిలో ఈ అక్కనే పెద్దది. అండ్ ఏ బోనం ఎత్తినా ఫస్ట్ తనకే, ఏది ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ తనకే ఇస్తాము అక్కకి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారండి. ఇక్కడ ఇంకా బోనం అయితే ఫైనల్గా ఎత్తుకొని అయితే ఇలా అయితే మా అత్తమ్మ బోనం ఎత్తిన వాళ్ళకి ఇలా మనము అమ్మవారితో ఈక్వల్గా అనుకొని మనమైతే ఇలా కాళ్ళు కడిగి ఇలా మనం మొక్కుకొని అయితే మనం బోనం తీస్తాము మన తెలంగాణ సాంప్రదాయంలో. అండ్ ఇక్కడ మా మామయ్య మా అత్తమ్మ అయితే ఇలా బోనం ఎత్తిన తర్వాత వాళ్ళు బోనం ఎత్తించిన తర్వాత కాళ్ళు అయితే ఇలా దండం పెట్టేసుకొని ఇంకా ఫైనల్లీగా మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడ అయితే ఇంకా మా పెద్ద తాత, చిన్న తాత, ముగ్గురు తాతల ఫ్యామిలీస్ అయితే ఇంకా బోనం ఎత్తుకొని అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఫైనల్లీగా మా బోనంతో పాటు ఇంకా అందరం కలిసి అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ అయితే నడుచుకుంటూ కొద్ది డిస్టెన్స్లోనండి, వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 అడుగులు వేస్తే బొడ్రాయి ఇది గుడి వస్తుంది. చూపిస్తాను. ఇదంతా మా కుటుంబమే అండి. అండ్ ఇంకా
ఫైనల్లీగా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అది టెంపుల్ లాగా ఏమి ఉండదండి, ఓపెన్గా ఉంటుంది. బొడ్రాయి అంటే మరి ఐ థింక్ సో నేను శివుడు అనుకుంటున్నాను. ప్రతి ఊర్లో బొడ్రాయి అయితే ఉంటుంది కదా, అది అయితే ఇలా రోడ్డు హైట్ లేపడంతో అది లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసి దాన్ని హైట్గా అయితే చేసేసి ప్రతిష్టాపన కొత్తగా అయితే నిర్మించారు 108 సంవత్సరాల తర్వాత. ఇక్కడ మా అక్క అయితే అండ్ ఇక్కడ పిన్ని వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఇంకా రౌండ్గా ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేసుకుంటున్నారు. ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని తీసుకెళ్ళిన బోనం అయితే అక్కడ నైవేద్యంగా సమర్పించేసి అండ్ తీసుకెళ్ళిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి బొడ్ర మీద పోసేసి మంచిగా అందరు ఉండాలి అని చెప్పేసి మొక్కుకొని అయితే వస్తాము మనము. అండ్ ఇదే అండి ఆ బొడ్రాయి విగ్రహం అయితే ఇలా శివలింగం మాదిరిగానే అనిపిస్తుంది. మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో అయితే చేయండి. నేనైతే శివయ్య అని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఊర్లో ఇలా ఊరు నడిబొడ్డులో అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు అందరూ హాయ్ హాయ్ చెప్తున్నారు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇప్పుడంతా ఇంకా మా చిన్నక్క అయితే ఇంకా చిన్న క్యూట్ పాపను ఎత్తుకొని అయితే ఇలా వీడియో తీయమని చెప్తుంది. అండ్ ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసుకొని మంచిగా మొక్కుకున్నామండి అందరం అయితే. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే మన విగ్రహాన్ని ముట్టుకొని ఇవ్వట్లేదు, వాళ్ళే మనం తీసుకెళ్ళిన పూలదండలు కానీ ఏవి కానీ వాళ్ళే వేస్తున్నారు. అండ్ వాటర్ కూడా. అండ్ ఫైనలీగా మా గ్యాంగ్ అంతా కలిసి అయితే ఇలా వీడియో అయితే తీయించుకున్నాము. ఇంకా చాలామంది వెనకాల ఉన్నారు చూడండి. ఫైనలీగా నేను కూడా ఈ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయాను, ఇప్పుడు వచ్చే వీడియోలో కనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ప్రతి వీడియోని నేనే క్యాప్చర్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ వీడియోలో కనిపించాను గాయస్. ఆ తర్వాత ఇంకా మా బ్రదర్ వచ్చేసి నువ్వు కూడా వెళ్ళు, నేను వీడియో తీస్తాను అన్నారు. వీళ్ళంతా మా గ్యాంగ్ అండి. అండ్ ఇప్పుడు ఈ ఫోటోలో అయితే కనిపిస్తున్నాను కదా, ఇక్కడ లాస్ట్లో నిల్చున్నాను గాయస్. అండ్ ఫైనలీగా ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మా అత్తమ్మ మా వాళ్ళని కూడా వీడియో తీయని అంది గాయస్. అందుకని ఇంకా మా అత్తమ్మ వాళ్ళని అండ్ ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒడిబియ్యాల కార్యక్రమం అయితే ఉంది. సరే అని చెప్పేసి కొద్దిసేపు రిలాక్స్గా అయితే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా కూర్చున్నాము. ఇంకా ఇలా చాలా ఇయర్స్ తర్వాత ఇలా ప్రతి అకేషన్కి కలుసుకున్నప్పుడే కదండి, ఇప్పటి జనరేషన్లో అయితే అకేషన్స్కి కలుస్తున్నారు. ఇలా కలిసినప్పుడు అందరూ హ్యాపీగా వేయడం. చిన్న క్యూట్ కోడలండి తిను, నాలాగనే యూట్యూబ్ ఛానల్ ఉంది తినకు కూడా. అండ్ ఇక్కడ ఒడిబియ్యాలు అయితే అందరికీ కలిపేసి అయితే రెడీగా పెట్టారు. అండ్ ఇంక ఇప్పుడు ఒక్కొక్కరికి మా పిన్ని అండ్ బాబాయ్కి అండ్ మా మదర్కి మా ఫాదర్కి అండ్ ఫస్ట్ మా మామయ్య వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు పోస్తున్నారు బియ్యం. వాళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా ఇంటి ఆడపడుచులకి పోస్తున్నారు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య అండ్ ఇద్దరు కూర్చొని అయితే ఫస్ట్ వాళ్ళు అమ్మ వాళ్ళు తెచ్చిన ఒడిబియ్యం అయితే పోసుకుంటున్నారు. ముందుగా అయితే ఫస్ట్ ఇలా కూర్చొని అయితే ముందుగా బొట్టు పెట్టి ఇలా బట్టలు అయితే ఇస్తారు. బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత తల్లిగారు ఏ శారీ అయితే తెస్తారో ఆ శారీలో అయితే ఒడిబియ్యం అయితే పోసుకుంటారు. వాళ్ళ అన్న వదిన ఇద్దరు కలిసి బొట్టు పెట్టేసి ఫస్ట్ అయితే ఇలా తమలపాకు పెట్టేసి ఇలా చేతికైతే ఇచ్చిన తర్వాత బట్టలు అయితే చేతికైతే ఇస్తారు. వాళ్ళు వెళ్ళేసి కట్టుకొని వచ్చిన తర్వాత ఈ బియ్యం అయితే ఒడిలో నింపుతారు మన తెలంగాణ సాంప్రదాయంలో అయితే. అండ్ వాళ్ళు వెళ్ళేసి అయితే ఇప్పుడు బట్టలు అయితే కట్టుకొని వస్తారు. అండ్ ఇక్కడ మా చిన్న నాయనమ్మ అందరూ ఉన్నారు, మా అక్క వాళ్ళు అందరూ, ఇక ప్రతి ఒక్కరు. ఇక్కడ మా అమ్మమ్మ కూడా బట్టలు పెడుతున్నారు. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా మామయ్య బట్టలు అయితే కట్టుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళకైతే ఇంకా ఫస్ట్ ఇంకా పూలదండలు అయితే ఇస్తారు. పూలదండలు ఇలా ఒకరికొకరు వేసుకున్న తర్వాత తల్లిగారు తెచ్చిన ఒడిబియ్యం అయితే ఇలా పోస్తారు. అండ్ ఇలా ఈ సాంప్రదాయం అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. మన తెలంగాణ సాంప్రదాయం ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఇలా ఒడిబియ్యం ప్రతి ఇంటి ఆడపిల్లకి తన సొంతింటి నుంచి పుట్టినింటి నుంచి ఇలా బియ్యం రావడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది గాయస్. అండ్ ఇలా అయితే ఫస్ట్ మా మామయ్య అయితే పూలదండ వేసినాడు.
అండ్ ఇప్పుడు మా అత్తమ్మ కూడా మా మామయ్యకి వేస్తుంది. అది కొంచెం దండ పెద్దగా ఉందని చెప్పేసి మా మామయ్య దానికి ముడేసి అయితే ఇస్తున్నారు మా అత్తమ్మకి. మా అత్తమ్మని మా మామయ్యని చూస్తుంటే వాళ్ళ పెళ్లి వైబ్ అయితే గుర్తొస్తుండొచ్చు వాళ్ళకైతే. నాకైతే అలానే అనిపించింది. చాలా క్యూట్ కపుల్గా అనిపించారు నాకైతే. అండ్ ఇప్పుడైతే ఇలా మీద వేసిన దాంట్లోనే ఇప్పుడు కండువాలోనే ఇట్లా ముందుకైతే ఇలా పెట్టేసుకొని అందులోనే బియ్యం అంతా నింపుతారు. మగవాళ్ళకైతే 5 దోసిళ్ళు పోస్తారు, ఆడవాళ్ళకైతే 3 దోసిళ్ళు పోస్తారు. ఇక్కడైతే మా అత్తమ్మకు పోస్తున్నారు ఇప్పుడు బియ్యము. అండ్ ఇలా అయితే ప్రతి పట్టుకున్నప్పుడల్లా దోశలు పట్టుకున్నప్పుడల్లా అయితే ఇలా మొక్కుకొని అయితే ఇలా మంచిగా అయితే పోయాలి. ఇప్పుడు వాళ్ళ చిన్న తమ్ముడు పోస్తున్నారు, ఇందాక వాళ్ళ పెద్దన్నయ్య పోసారు. అండ్ ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు అయితే పోసారు. అండ్ ఫైనల్లీగా బియ్యం అయిపోయిన తర్వాత ఇలా వంటలు అయితే మా మామయ్య అన్ని నాన్ వెజ్ స్పెషల్స్ అన్నీ చేయించాడండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, బోటీ అండ్ మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ తినని వాళ్ళకి వెజ్ ఐటమ్స్, తినే వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇలా అన్నీ ప్రిపేర్ చేశారు. కానీ సూపర్గా చేశారు వంటలు అయితే. అండ్ ఇంకా అప్పటికే ఫుల్ ఆకలిగా ఉందని చెప్పేసి మేమందరం మా గ్యాంగ్లో కూర్చొని అయితే ఫస్ట్ భోజనాల కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇప్పుడు భోజనాల తర్వాత ఇప్పుడు ఆడపడుచులకి అయితే బియ్యం అయితే పోస్తారు. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మా మదర్ అండ్ ఫాదర్ అండ్ ఇక్కడ మా పిన్ని అండ్ మా బాబాయ్ అండ్ ఇక్కడ మా పెద్దన్న అండ్ పెద్దొదిన అండ్ ఇక్కడ మా చిన్న తమ్ముడు అండ్ మరదలు. ఇక్కడ ఇంకా అందరు ఇలా నలుగురు అయితే వీళ్ళు పోసుకుంటున్నారు. అండ్ మేనకోడన్లు అందరికైతే మా కజిన్ సిస్టర్స్ అందరికైతే మా మామయ్య శారీస్ పెట్టారు. ఇప్పుడు అందరికీ ఇలా మా మామయ్య ఒక్కొక్కరికి బొట్టు పెట్టుకుంటూ వచ్చేసి బట్టలు అయితే ఇస్తారు. ఇక్కడైతే ఇప్పుడు బట్టలు అయితే పెట్టుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరికి. ఇక్కడ ఫస్ట్ మా మదర్కి ఫాదర్కి అయితే పెడుతున్నారు. ఆ తర్వాత అండ్ ఇక్కడ మా పిన్నికి మా బాబాయ్కి కూడా పెడుతున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ తర్వాత మా పెద్దన్న పెద్దొదినకి అండ్ ఇక్కడ తమ్ముడు అండ్ మరదలు ఉన్నారు. వాళ్ళకి అందరికి ఒక్కొక్కరికి ఇలా బట్టలు అయితే ఇచ్చేసి వాళ్ళు కట్టుకునేంత లోపు అయితే మా కజిన్ సిస్టర్స్ అందరికీ మా మామయ్య మేనకోడళ్ళకి అండ్ కూతుర్లకి అందరికీ కలిపి శారీస్ అయితే ఇలా చేతిలో అయితే పెట్టారు. వీళ్ళు ఇంకా అన్నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు టైం పడుతుందని చెప్పేసి అంతలోపు మాకైతే బట్టలు అయితే పెట్టేశాడు. ఇంకా మేము ఆ రోజు శారీస్ సడన్గా ప్రోగ్రామ్ అనుకున్నాం కాబట్టి ఆ శారీస్ కుట్టించుకోలేదు, ఊరికే చేతిలో అయితే పెట్టించుకున్నాం గైస్. ఇక్కడ అయితే మా పెద్దమ్మకి బట్టలు పెడుతున్నారు. అండ్ ఫైనల్లీగా వాళ్ళు శారీస్ కట్టుకొని వచ్చేలోపు ఇక్కడ మా కజిన్ సిస్టర్స్కి అండి కోడళ్ళకి అండ్ కూతుర్లకి అయితే ఇలా కూర్చోబెట్టి అయితే బొట్టు పెట్టి బట్టలు అయితే ఇస్తున్నారు.
ఇందులో అయితే అందరూ కోడన్లు అండ్ కూతుర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి ఇంకా స్టార్ట్ చేసింది మా అత్తమ్మ. ఫస్ట్గా అయితే బొట్టు పెట్టి పసుబొట్టు అయితే ఇస్తుంది. ఆ తర్వాత మా ముందున్న కవర్స్లోంచి అయితే శారీస్ తీసి మా చేతికి అయితే ఇస్తుంది గైస్. ఇక్కడ వరకు ఈ గ్రీన్ శారీ వరకు అయితే మేమందరం కజిన్ సిస్టర్స్ అండి. అండ్ ఇక్కడ మళ్ళీ రెడ్ శారీ నుంచి అయితే వదినలు అండి అందరూ. అండ్ వదినలు అండ్ మర్దన్లు ఉన్నారు. ఇప్పుడు నాకైతే మా అత్తమ్మ బొట్టు పెడుతుంది ఇక్కడ. మేమైతే కోడన్లం అవుతాము. ఇక్కడ వదిన నుంచి స్టార్ట్ చేసాం కదా, వీళ్ళందరూ మా అత్తమ్మ కూతుర్లు అవుతారు. ఇంకా కూతుర్లకి ఒక సైడు, కోడన్లకు ఒక సైడ్ కూర్చోబెట్టి ఇలా బొట్టు అయితే పెట్టేసి బట్టలు అయితే ఇస్తుంది గాయస్. ఇప్పుడైతే మా అత్తమ్మ ఇక్కడ మాకు శారీస్ అయితే పెడుతుంది. ఒక్కొక్కరికి శారీస్ ఇస్తూ అయితే వస్తుంది గాయస్. ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్గా సడన్లీ అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఎవరైతే సిస్టర్స్ అయితే బ్లౌజెస్ అయితే కుట్టించుకోలేదు. ఇలానే ఊరికనే చేతిలో అయితే పెట్టించుకున్నాం గాయస్. ఇక్కడైతే మా వదిన వాళ్ళకి పెడుతుంది ఇప్పుడు శారీస్. వదిన అండ్ మర్దళ్ళకి అయితే ఒక్కొక్కరికి ఇంకా శారీస్ అయితే ఇస్తుంది గాయస్. ఇప్పుడు ఇక్కడైతే ఆడపడుచులకైతే ఇప్పుడు బియ్యం పోస్తున్నారు. శారీస్ కట్టుకొని వచ్చారు మా మదర్ అండ్ ఫాదర్ అండ్ మా పిన్ని, మా బాబాయ్ అండ్ అన్న, వదిన అండ్ తమ్ముడు అండ్ మర్దల్. ఇప్పుడు ఒక్కొక్కరు ఇలా పూలదండలు అయితే మార్చుకుంటూ ఇంకా ఇప్పుడైతే ఒడి బియ్యం అయితే పోసుకుంటారు. ఇలా ఒక్కొక్క జంట వేసుకుంటూ ఉంటే అయితే నాకైతే కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు లానే అనిపిస్తున్నారు అందరూ అయితే. మా మామయ్య అయితే ఇప్పుడు బొట్టు పెట్టేసి ఒక్కొక్క చెల్లికి అయితే బియ్యం అయితే పోస్తున్నారు గైస్. అండ్ ఇప్పుడు మా బాబాయ్కి పెడుతున్నారు అండ్ మా పిన్నికి, అందరికి ఒక్కొక్కరికి ఇలా బొట్టు పెట్టేసి ఆ తర్వాత అయితే ఓడి నింపేస్తారు. అయితే మేము కజిన్ సిస్టర్స్ అందరు కలిపి మా అన్నయ్య వదినలకైతే హారతి పట్టయితే మనీ వసూలు చేస్తున్నాం గాయస్ ఇక్కడైతే.
ఇక్కడ మా అమ్మని మధ్యలో పెట్టుకొని అయితే కొడుకు అండ్ కూతుర్లు అయితే ఇలా ఒక పిక్ అయితే దిగారు. అండ్ ఇది మా పెద్ద క్రేజీ గ్యాంగ్ అండి. ఇందులో అందరూ కోడళ్ళు, కూతుర్లు, చెల్లెళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు అందరు ఇందులోనే ఉన్నారు. అండ్ ఇంకా పిల్లల గ్యాంగ్ అయితే ఇంక ఇన్వాల్వ్ కాలేదండి. ఓన్లీ పెద్దవాళ్ళమే ఇంతమంది ఉన్నాము. ఇక్కడ కూతుర్లు అండ్ మీనమామ అండ్ చెల్లెన్లు అందరు కలిసి అయితే ఇలా ఒక పిక్ దిగాము. ఇది మేమంతా మా కజిన్స్ అండి. మేము 5 మెంబర్స్ కజిన్స్ ఉన్నాము. అండ్ ఇక్కడ మా పిన్ని బాబాయ్తో ఇలా పిక్ దిగాము. అండ్ ఇక్కడ మళ్ళీ మీనమామతో కోడన్లు దిగాము. అండ్ ఇక్కడ మా బ్రదర్స్ అందరండి, కజిన్ బ్రదర్స్ అందరూ విత్ మీనమామతో. మా మామయ్యకి అల్లుండ్లు అవుతారు వీళ్ళందరూ. అండ్ ఇక్కడ కజిన్ బ్రదర్స్తో అయితే ఇలా దిగాము గైస్. ఇక్కడ మా మదర్ ఫాదర్తో అయితే అక్క వాళ్ళు దిగారు. అండ్ ఆ తర్వాత మేము కజిన్ సిస్టర్స్ అందరం కలిపి కూడా ఇలా మా మదర్ ఫాదర్తో అయితే ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన మేము ఫన్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.